ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం జోగిపేట పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి భగత్ సింగ్ రోడ్లో ఉన్నటువంటి కళ్ళు దుకాణం ఏరియాలో ఒక సెల్ టవర్ ఉండడం అనేది, అందులో భాగంగా ఒక స్క్రాప్ దుకాణంలో 2 రోజుల క్రితం కేబుల్ వైరు దొంగతనానికి ఇద్దరు వెళ్ళడం. ఇటు శేఖర్ ఒడ్డెర నాగరాజు. కానీ ఒక శేఖర్ వడ్డెర నాగరాజు దొంగతనం చేసిందని చెప్పి బయటకు చెప్పడంతో శేఖర్ను మనసులో పెట్టుకొని వడ్డెర నాగరాజు తనని ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లిన నాగరాజు ఆయన గొంతు నలిపి ఒక బండరాయితో మోది ఆయన బావిలో పడేసినట్టు తెలుస్తుంది. అదే విషయంలో ఈ యొక్క బయటకు తెలియడంతో ఈ విషయాన్ని గమనించిన నాగరాజు తన యొక్క అంటే సెల్ టవర్ ఎక్కడం జరిగింది. సెల్ టవర్ ఎక్కి తన యొక్క శేఖర్కి సంబంధించిన బంధువులకు ఫోన్ చేసి బిర్యానీ తీసుకురావాలి, నేను మీ యొక్క కొడుకు నాతోనే ఉన్నాడు, వచ్చి తీసుకొని వెళ్ళని చెప్పానుగానే వాళ్ళకి సంబంధించిన బిర్యానీ తీసుకొని వెళ్ళగానే మరి ఎక్కడున్నాడని అడగగా అక్కడనే కింద నేను చంపేసిన అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఫోన్లో కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ చూసుకున్నట్టయితే ఈ యొక్క గతంలో ఈ యొక్క వడ్డెర నాగరాజు 10 మంది వ్యాపారస్తులకు కూడా బెదిరించి చాలా అంటే కూలి పని చేసుకునే నాగరాజు చాలామందిని బెదిరించిన సంఘటన కూడా మనము స్థానికంగా ఉండే వ్యాపారం ద్వారా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చూసుకున్నట్టయితే ఈ యొక్క నాగరాజు అనే వ్యక్తి పోలీసులకు ఇటు స్థానికులకు ఒక సవాల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ దొంగతనం చేస్తూ ఎంతోమంది భయభ్రాంతులకు గురి చేసిండు. ఈ యొక్క సెల్ టవర్ ఎక్కినప్పుడు తన చేతిలో కత్తితో కూడా రామును దాడి చేసి రాము కూడా భయపడి స్థానిక హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. అడ్మిట్ అయిన తనంతరం ఎవరు కూడా పైకి పోవడానికి కూడా సాహసం చేయడం లేదు. ఏది ఏమంటే గతంలో నేర చరిత్ర చూసుకున్నట్టయితే వడ్డెర నాగరాజు చాలా నీచుడు, అంటే దేనికైనా సాహసిస్తాడన్న ఉద్దేశం కొద్ది ఎవరు కూడా దగ్గరికి వెళ్ళకపోవడం పోలీసులకు ఒక సవాల్గా విసిరిందని చెప్పి కూడా చెప్పవచ్చు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. దిగురు అంటున్నాడు, అంత అతరున్నారా మీరు ఒట్టి ఎక్కున్నారా అని చెప్తున్నాడు. వాడు ఏం చేశాడు, తీసుకొని చేయగొట్టినాడని మాకు గోలరేడు, మళ్ళీ తీసుకొని మళ్ళీ నెత్తి కొట్టినాడు. రక్తం వాడే ముంగట మా కొడుకు గప్పని ఇట్లా పట్టుకున్నట్టు అది మెట్ల వెళ్తే మెల్లగా దించి కింద దించి మళ్ళీ పోలీసు వచ్చి కంప్లైంట్ ఇచ్చి హాస్పిటల్కి వచ్చాను సార్. గాంధీడికి తోలుకొచ్చి నా పిల్లగాన్ని అందులో దొబ్బి తీసుకురమ్మన్నాడు. నా పిల్లగాన్ని ఇక్కడ చీకట్లో తోలుకొచ్చి ఇక్కడ చంపేసి బాయిలో పడేసిన లంజా అని అన్నాడు సారు. నన్ను ఏం పని చేశాడమ్మా? నా కొడుకుని పీరగాంధీ జీతం ఉంచిన సార్, నేను ఆడ ఉంచినందుకు అక్కడ అలవాటు అయిన కొడుకు పానం తిన్నారు సారు. నా పిల్లలు నా మగని చంపిరంటే నా పిల్లగాని మీద ఆరవచ్చుకొని నా పిల్లగాని కూడా చంపారు సారు. ఇదంతా ఎన్ని రోజులు పగ పట్టుకుర్రో మా మీద ఇట్లా వెరగబట్టి ఒక్కొక్కరు లేపబట్టి ఓ అయ్యా మమ్మల్ని చంపుతున్నారమ్మా. అక్కడ కూర్చున్నా పెట్టి ఇక లైట్లు వేసుకుంటూ తిరుగుతుంటే ఎవరైనా చూసి వచ్చిన వస్తాడు బాగా దాని మిందుకొని వదులుతుంది. అదే దాని మిందుకొని వదులుతుంటే మా వాళ్ళు లైట్లు చూసుకుంటే అట్లా చూస్తే సాలర్ వచ్చారు, కానిస్టేబుల్ సాలర్ వస్తే వాళ్ళు వస్తే ఇట్లా పెట్టి మా పిల్లగాడిని చంపే వాడేసి ఇట్లా అట్లా ఎక్కడ వేయండి వాటితో లెంకినాం అంతే. లెంకితే వీటిని దగ్గరికి వస్తే నేను పడేసిన తాగినాడు అందులో పడేసిన కూరని చంపేసిన వీపేసిన అన్నాడు. దిక్కింది తినడంట. 7 గంటల రాత్రి చంపేసినా నువ్వు, 7 గంటల రాత్రి చంపేసినా పిల్లగాడిని జర్రా కాపాడుకోలేవు నువ్వు. నా పిల్లగాడు పసిపోరని చెప్పొచ్చు కానీ ఉండొచ్చు. నువ్వు తుర్కోలను పట్టుకొని పేకలాడనుంటివి. ఈ పిల్లగాడు ఏం చేసినారా నీకు? అనాథ పిల్లగాడు, ఒక తల్లిని పెట్టుకొని బతుకుతాడు వాడు. ఇప్పుడు ఎట్లా బతుకుతాడు సారు? ఇప్పుడు ఎట్లా బతకాలా? పిల్లగాడు చంపేద్దాం కానీ బాయిలో వాడేస్తాడా? మళ్ళీ ఎక్కి దాని మీద పడ్డాడు, మళ్ళీ అందరినీ అంటున్నాడు. మళ్ళీ అంటే అందరినీ అంటున్నాడు, మిమ్మల్ని కూడా చంపేస్తా దిగితే అంటున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.